అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్కి స్వాగతం. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు బలవంతపు పెళ్లి తర్వాత నిజమైన ప్రేమ. ఎపిసోడ్ 8 ముగించుకొని 9లోకి వచ్చేసాం. నాన్న దాచిన నిజం. నిజం ఎంత దాచినా దాగదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడాల్సిందే. మేఘన జీవితాన్ని మార్చిన ఒక కుట్రలో ఆమె సొంత తండ్రి పేరు వినిపించడంతో మేఘన ప్రపంచమే కూలిపోతుంది. మేఘన ఆ పాత ఫోటోను చూస్తూ షాక్లో ఉంటుంది. మేఘన ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. నాన్న ఈ వ్యక్తితో ఎలా ఉన్నారు? విక్రమ్ ఫోటోను జాగ్రత్తగా పరిశీలిస్తాడు. విక్రమ్, ఇది చాలా పాత ఫోటో అని చెబుతాడు మేఘనతో. వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉన్నట్టుంది అని మాట్లాడుకుంటారు ఇద్దరు. అది ఏంటి, ఎక్కడి దాకా వెళ్తుందని వారికి తెలియదు. మేఘన తండ్రి రామ్మూర్తి ఇంటికి వెళ్తుంది. మేఘన నాన్న అని వాళ్ళ నాన్నని పిలుస్తుంది. ఆ మాటలకు రామ్మూర్తి, చెప్పమ్మా, ఏంటి విషయం అని అడుగుతాడు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు నాన్న అని అడుగుతుంది మేఘన. రామమూర్తి ఫోటో చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. కానీ వెంటనే తనను తాను సర్దుకొని నిదానపడి, ఎవరమ్మా, ఎవరు, నాకు తెలీదే అని మాట్లాడతాడు మేఘనతో. ఇది ఎక్కడ దొరికింది నీకు? అయినా నువ్వెందుకు ఇవన్నీ నన్ను అడుగుతున్నావు? నీకేం పని దీంతో అని అడుగుతాడు మేఘన తండ్రి రామ్మూర్తి. ఆ మాటలకు మేఘన, నిజం చెప్పండి నాన్న. అప్పుడు రామ్మూర్తి కోపంగా, ఈ విషయం గురించి ఇంకో మాట కూడా అడక్కు నన్ను. నీకిది అనవసరమైన విషయం, నీకు తెలియదు దీని గురించి, నువ్వు అడగొద్దు అని చెప్తాడు రామ్మూర్తి. మేఘన బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ అర్జున్ విడుదల చేస్తాడు. ఇన్స్పెక్టర్, మమ్మల్ని క్షమించండి అంటాడు అర్జున్ వాళ్ళతో. మీపై వేసిన కేసు అబద్ధమని తెలిసింది అంటాడు అర్జున్తో ఇన్స్పెక్టర్. అర్జున్ బయటకి వస్తాడు. మేఘన అర్జున్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అర్జున్ అలా బయటికి రావడం మేఘనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అర్జున్ చూసిన వెంటనే మేఘన కళ్ళలో కన్నీళ్లు వస్తాయి. వెంటనే మేఘన అర్జున్ దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అంటుంది మేఘన. ఆ మాటలకు అర్జున్ చిరునవ్వుతో, అవన్నీ ఏమి అవసరం లేదు మేఘన, నువ్వు అలా ఏం చెప్పొద్దు, జరిగిందంతా మర్చిపోదాం అని చెబుతాడు అర్జున్. మేఘన మొదటిసారి అర్జున్ చేతిని పట్టుకుంది. అదే సమయంలో దూరంలో నిలబడి ఉన్న రోహిత్ ఇద్దరిని చూసి కోపంతో రగిలిపోతాడు. రోహిత్, మేఘన నన్ను వదిలి అర్జున్కి దగ్గరవుతుందా అని తన మైండ్లో ఆలోచించుకుంటూ, అలా జరగాలని ఉంటే అది నేను జరగనివ్వను, తప్పకుండా ఇద్దరిని విడదీసి తీరుతాను అంటూ మాట్లాడతాడు. ఆ రాత్రి రహస్య వ్యక్తికి రోహిత్ ఒక పిస్టల్ ఇస్తాడు. ఆ రహస్య వ్యక్తి, ఇది చివరి అవకాశం, అర్జున్ రేపటి సూర్యోదయం చూడకుండానే వెళ్ళిపోవాలి, మీకు అర్థమైందిగా నేనేం చెబుతున్నాను అంటూ ఆ రహస్య వ్యక్తి మాట్లాడతాడు అర్జున్తో. రోహిత్ వణుకుతున్న చేతులతో ఆ గన్ తీసుకుంటాడు. ఎపిసోడ్ 9 ఇంతటితో అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. ఆ గన్ తీసుకున్న రోహిత్ ఏం చేస్తాడో చూద్దాం. మరుసటి ఉదయం అర్జున్ ఆఫీస్కి వెళ్తుంటాడు. రోహిత్ అతని వెనక నిలబడి గన్ గురి పెడతాడు అర్జున్కి. అతను ట్రిగ్గర్ నొక్కబోతున్న క్షణంలో మేఘన అర్జున్ అని పిలుస్తుంది. అర్జున్ వెనక్కి తిరిగి చూస్తాడు.
అంతలో ఆ గన్ గురి తప్పుతుంది. అలా అర్జున్ బతికి బయటపడతాడు. అర్జున్ జాగ్రత్త అని మేఘన గట్టిగా కేక వేయడం వల్ల ఈ ప్రమాదం నుంచి బయటపడడం మనం ఈ ఎపిసోడ్లో చూస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్లో రోహిత్ నిజంగానే అర్జున్ని గన్తో కాలుస్తాడా? ఏమవుతుందో తెలుసుకుందాం. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.